మునగాకులో పుల్లలు, సంసారంలో కష్టాలు అస్సలు పోవంట. ఎన్ని తీసేసినా వస్తూనే ఉన్నాయి. ఇది నిన్న మా ఇంటి దగ్గర చెట్టుకు తెంచుకున్నాను. నిన్న కూర చేయడానికి అవ్వలేదు, అందుకే ఈరోజు చేస్తున్నాను. ఈ చెట్టు ఆకు చాలా లేతగా ఉంది. మేము మునగాకు రెగ్యులర్గా తింటూ ఉంటాము. మీరు కందిపప్పు పేస్ట్ చేస్తారా, లేకపోతే పెసరపప్పు పేస్ట్ చేస్తారా? నేనైతే ప్రోటీన్ ఖచ్చితంగా యూజ్ చేస్తాను. ఏదో ఒక పప్పు అయితే ఖచ్చితంగా వేస్తాను. వీక్లీ థ్రైస్ ఈ ఆకు తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయంట. విటమిన్ ఏ, విటమిన్ సి, B6, మినరల్స్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఇంకా మోషన్ కూడా ఫ్రీ అవుతుందంట. ఇన్ని బెనిఫిట్స్ ఉంటే చెట్టు మన ఇంటి పక్కన ఉంటే అస్సలు వదులుతామా? ప్రాసెస్లోకి వస్తే మునగాకుని మంచిగా వాష్ చేసుకొని 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని కుక్కర్లో 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. పెసరపప్పుని సపరేట్గా బాయిల్ చేసుకోండి. కుక్కర్ విజిల్ వచ్చాక వాటర్ పోయేలాగా గట్టిగా ప్రెస్ చేసి పోపు వేసుకొని పోపులో మంచిగా ఆనియన్స్ వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కారం, ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్న పప్పులు, కొబ్బరి, వెల్లుల్లి వేసి కలుపుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్ చేసేటప్పుడే సగం తినేసాం మేము, హస్బెండ్. మీరు ట్రై చేసి చూడండి.